నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయటం ప్రభుత్వ ధ్యేయం. సాంప్రదాయ ఇంధన వనరులు ఒక పక్క వినియోగించుకుంటేనే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ విద్యుత్ వినియోగంలో విశేషమైన వృద్ధిని సాధించింది. అంతేకాకుండా మన ట్రాన్స్కో తక్కువ సరఫరా నష్టాలతో దేశంలోని అగ్రగామి విద్యుత్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంవత్సరం తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,918 మెగావాట్లకు చేరుకున్నా మనం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగాము. పునరుత్పాదక విద్యుత్ ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం 2030 నాటికి 20,000 మెగావాట్లు మరియు 2035 నాటికి 40,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ని అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు శంకర్పల్లి వద్ద 250 మెగావాట్లు /500 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. సింగరేణి సంస్థ, తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి కేటాయిస్తుంది. అదనంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు మరియు రాష్ట్రంలోని 30,000 ప్రభుత్వ విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఈ పథకాల కోసం ఈ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వేర్లపాలెం గ్రామంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన పర్యావరణ అనుమతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల తీవ్ర జాప్యం జరిగింది. మా ప్రభుత్వం కృషి చేసి అనుమతులు సాధించి 2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2025 మే నాటికి అన్ని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అంబులెన్స్ సర్వీసెస్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్ సమస్య ఉత్పన్నమైతే ఫిర్యాదు చేయడానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశాం. ఫిర్యాదు అందిన వెంటనే విద్యుత్ అంబులెన్స్లో సిబ్బంది అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఈ అంబులెన్స్లో ఒక అసిస్టెంట్ ఇంజనీరు, 3 లైన్మెన్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్, థర్మల్ విజన్ కెమెరాలు, కేబుల్స్, రక్షణ పరికరాలు మరియు మరమ్మతుకు అవసరమైన ఇతర పరికరాలు కూడా ఉంటాయి. హైదరాబాద్లో 57 సబ్ డివిజన్లకు ఒక్కో వాహనం కేటాయించాం. త్వరలో ఈ వినూత్న సదుపాయాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం. విద్యుత్ శాఖకి బడ్జెట్లో 21,220 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణ చేపట్టింది. 2023 డిసెంబర్ నుండి ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ పథకం కింద 1,215 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది గత సంవత్సరాల కేటాయింపు కంటే 50% అధికం. దీని ద్వారా 2.84 కోట్ల మంది పౌరులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మన రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టేందుకు వీలుగా మన రాష్ట్ర వాటా క్రమం తప్పకుండా సకాలంలో విడుదల చేసి గతం కంటే ఎక్కువ నిధులు పొందగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందించబడుతున్నాయి. దీని ద్వారా 1,00,000కు పైగా రోగులకు ప్రయోజనం చేకూరి 948 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. ఈ సేవలు మరింత విస్తరించేందుకు వీలుగా
95 కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయటం జరిగింది. అత్యవసర వైద్య సహాయాన్ని బలోపేతం చేయడానికి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని మండలాల్లో 136 కొత్త అంబులెన్స్ని ప్రవేశపెట్టాం. వైద్య, విద్య మరియు ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నాం. నూతన వైద్య కళాశాలలో 400 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా 16 నూతన నర్సింగ్ కళాశాలలు మరియు 28 అనుబంధ హెల్త్ సైన్స్ కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 2640 మంది విద్యార్థులకి అదనంగా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించనుంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర గల శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తిరిగి పూర్వ వైభవం కలిగించేందుకు 27 ఎకరాల విస్తీర్ణంలో 2700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్లో 12,399 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ తెలంగాణలో జరుగుతుంది. పలు ఐటీ పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక చర్యలు దీనికి దోహదపడుతున్నాయి. హైదరాబాద్తో పాటు తర్వాత స్థాయి నగరాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మం కూడా అభివృద్ధి పరుస్తున్నాం. వరంగల్ను విద్య, వైద్య మరియు ఐటీ కేంద్రంగాను, నిజామాబాద్, ఖమ్మంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ నగరం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నందున తదనుగుణంగా ప్రధాన మౌలిక సదుపాయాలతో పాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు హై సిటీ ప్రణాళిక అమలు చేస్తున్నాం. HCT ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాస్లు, 10 రోడ్ల విస్తరణ పనులు 7,032 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించాం. 150 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు కూడా చేపట్టాం. జలమండలి ద్వారా 2024లో పలు విప్లవాత్మక ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలపై మొత్తం 20 MLD సామర్థ్యం కలిగిన 4 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టాం. మూసీ ప్రక్షాళనలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపి వాటిని పునరుజ్జీవింప చేయడానికి అవసరమైన పనులు చేపడుతున్నాం. గత కొన్ని దశాబ్దాల కాలంగా ఎప్పుడూ పట్టించుకొని మ్యాన్ హోల్స్ పూడిక తీత పనులు ఒక స్పెషల్ డ్రైవ్గా జలమండలి చేపట్టింది. 3,025 కిలోమీటర్ల మురుగునీటి లైన్లు శుభ్రం చేసి 2.39 లక్షల మ్యాన్ హోల్స్లో పూడిక తీత పూర్తి చేయడం జరిగింది. ఫలితంగా ఇప్పటి వరకు మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులు 20% మాత్రమే శాతానికి పైగా తగ్గాయి. ఓఆర్ఆర్ ఫేజ్ 2 నీటి సరఫరా ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. దీని ద్వారా HMDA పరిధిలో విస్తరించిన పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించబడుతుంది. పట్టణాల్లో వరద సమస్యలు ఎదుర్కోవటానికి ప్రభుత్వం సమగ్ర నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. హైదరాబాద్లో వరద నీటిని నివారించేందుకు 5,942 కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్టుని మంజూరు చేయటం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి కొరకు 4,500 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ మొత్తాన్ని వచ్చే 3 ఏళ్లలో ఖర్చు చేసి వాటికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం. రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఉండే మొట్టమొదటి నెట్ జీరో ఫ్యూచర్ సిటీని రూపొందించే దిశలో ప్రభుత్వం ఉంది. ప్రపంచంలోని
అత్యుత్తమ నగరాలతో పోటీ పడేలా కాలుష్యరహితంగా అత్యంత ఆధునికంగా సకల సదుపాయాల కల్పనతో ఇది రూపొందుతుంది. శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ రహదారుల మధ్య 56 గ్రామాల్లో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెగా అర్బన్ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం. ఈ సిటీలో మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ జోన్ లాంటివి ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉంటాయి. స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టుల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడానికి స్పీడ్ అంటే స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో వేగవంతమైన సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. వీటిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన్ నిర్మాణం మరియు మాదక ద్రవ్యాల నిరోధక వ్యూహాల అమలు మొదలగు ప్రాజెక్టులు ఉన్నాయి. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకి ఈ బడ్జెట్లో 17,677 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.